దేవుడు ఎంతగా ప్రేమిస్తాడో ఆ ప్రేమను అర్థం చేసుకోవాలి. ప్రేమను అర్థం చేసుకోలేదా దేవుని ఉగ్రతకు గురవుతావు, విడిపించేవారు లేక బాధపడతావు. ఇంతకాలం వట్టిదా అనుకున్నావు, నిజమే. నిజంగానే దేవుని తీర్పు వచ్చని ఇప్పుడు వాడాలనుకుంటున్నాడు. ఎవడాడు? సెన్హారీబ్ కనబడే శత్రువు భయపడుతున్నాడు. ఇక ఎందుకని భయపడుతున్నాడు అంటే, అరే వీళ్ళకి ఎవరున్నారు వీళ్ళ పక్షాన? మనం చూస్తున్నాం కదా టీవీలో. సంవత్సరం పాటు అయింది యుద్ధం, 1 year అయింది యుద్ధం. తర్వాత మళ్ళా వేరే వాళ్ళతో యుద్ధం. ఇంతమంది కలిసి మరీ వస్తున్నారు యుద్ధానికి. 2 రాజ్యాలు 3 రాజ్యాలు కలిసి వస్తున్నా కూడా ఏమీ చేయలేకపోతా ఉన్నారు. అంటే అక్కడ యుద్ధం చేసేది ఎవరు చెప్పండి ఇప్పుడు? వీళ్ళ దేవుడా? దేవుడు యుద్ధం చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.